దేశంలో ఇంధన కొరత కలకలం. బంకుల వద్ద బారులు తిరుగుతున్న ప్రజలు, పెట్రోల్ డీజిల్ కోసం క్యూలు. అసలు కారణం ఏంటి? నో స్టాక్ బోర్డులతో షాక్. నిజంగా ఇంధనం కొరతేనా? డీజిల్ లేక రైతుల ఇబ్బంది. వ్యవసాయం ఆగిపోతుందా? బంకు ముందు జనాల రద్దీ. భయంతో పెరుగుతున్న పానిక్ బయింగ్. ఇంధన కొరతపై ప్రభుత్వం చర్యలు ఏవి? త్వరలో పరిష్కారం వస్తుందా? రైతులపై ఇంధన ప్రభావం, పంటలపై పడుతున్న తీవ్ర ప్రభావం. ఇంధనం కొరతతో ఆర్థిక వ్యవస్థకు షాక్. ఇది తాత్కాలికమా లేక పెద్ద సంక్షోభానికి సంకేతమా? డీజిల్, పెట్రోల్ సమస్య వెనక అసలు నిజం. పూర్తి విశ్లేషణతో మీ శ్యామ్ ప్రసాద్. దేశంలో ఏం జరుగుతుంది? ఎందుకు ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకటం లేదు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడం ప్రజల్లో మరింత ఆందోళన పెంచుతోంది. ఇది చూసిన సాధారణ ప్రజలు ఇంధనం అయిపోతుందా, ఇంకా ధరలు పెరుగుతాయా అని భయపడుతున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఇది పూర్తిగా ఇంధనం అయిపోయిన పరిస్థితి కాదు. సరఫరా వ్యవస్థలో తాత్కాలిక అంతరాయం ఏర్పడడం వల్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఆయిల్ కంపెనీల నుంచి బంకుల వరకు వచ్చే సరఫరా చేసే ప్రక్రియలో చిన్న సమస్య వచ్చినా వెంటనే ప్రభావం పడుతుంది. ట్యాంకర్ డ్రైవర్ల సమస్యలు, రవాణాలో ఆటంకాలు, లాజిస్టిక్స్లో ఆలస్యం, ఇవన్నీ కలిసి కొరతలా కనిపించే పరిస్థితిని తీసుకొచ్చాయి. అయితే ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అది ఏంటంటే ప్రజల్లో భయం. కొరత వస్తుందనే వార్త వస్తే చాలు చాలామంది అవసరానికి మించి ఇంధనం కొనడం ప్రారంభిస్తారు. 1 లీటర్ కావలసిన వ్యక్తి వెంటనే 5 లేదా 10 లీటర్లు తీసుకుంటాడు. ఇలా పానిక్ బయింగ్ వల్ల నిజంగా కొరత మరింత పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ సమస్యలో ఎక్కువగా నష్టపోతున్న వారు రైతులు. ఇది చాలా కీలకమైన విషయం. రైతుకు డీజిల్ అంటే కేవలం ఇంధనం కాదు, అది అతని జీవనాధారం. ట్రాక్టర్లు నడవాలంటే డీజిల్ కావాలి. బోర్వెల్ మోటార్లు పనిచేయాలంటే డీజిల్ అవసరం. పంట కోయడానికి, సాగు పనులు చేయడానికి డీజిల్ తప్పనిసరి. ఈ సమయంలో డీజిల్ దొరకకపోతే రైతు పని ఆగిపోతుంది. ఒక రోజు ఆలస్యం అయితే పంటకు చాలా నష్టం. మొత్తానికి పెట్రోల్, డీజిల్ కొరత అనేది కేవలం ఒక వార్త కాదు. ఇది ప్రతి ఇంటి మీద, ప్రతి రైతు జీవితంపై పడే ప్రభావం. బంకుల వద్ద క్యూలు కనిపించడం ఒక సన్నివేశం మాత్రమే, కానీ దాని వెనక రైతు కష్టం, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి దాగి ఉంది. ఒక రోజు డీజిల్ లేకపోతే రైతు పని ఆగిపోతుంది, పంట ఆగిపోతుంది, దేశం ఆగిపోతుంది. అందుకే ఈ సమస్యను తాత్కాలికంగా చూసి మర్చిపోవడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజలు అపోహలకు లోనవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి పెట్రోల్, డీజిల్ కొరత అనేది చిన్న విషయం కాదు. ఇది ప్రజల జీవన విధానాన్ని, ముఖ్యంగా రైతుల జీవనాధారాన్ని నేరుగా ప్రభావితం చేసే పెద్ద సమస్య. బంకుల వద్ద కనిపిస్తున్న క్యూలు కేవలం ఒక దృశ్యం మాత్రమే, కానీ దాని వెనుక రైతు ఆందోళన, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి దాగి ఉంది. ఒక రోజు డీజిల్ దొరకకపోతే రైతు పని ఆగిపోతుంది, పంట ఆలస్యం అవుతుంది, చివరికి నష్టం మాత్రం రైతుదే. ఇక ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిపై స్పందించింది. సరఫరా అంతరాయాన్ని సరిచేయడానికి ఆయిల్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ట్యాంకర్ రవాణాను వేగవంతం చేయడం, నిల్వలు పెంచడం, అవసరమైన ప్రాంతాలకు అదనపు సరఫరా పంపించడం వంటి చర్యలు తీసుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణతో ఇంధన పంపిణీ జరుగుతుంది. అలాగే ప్రజలు భయంతో ఎక్కువగా ఇంధనం కొనకుండా ఉండాలని, సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అయితే ఈ పరిస్థితి మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. సరఫరా వ్యవస్థ బలంగా లేకపోతే చిన్న సమస్య కూడా పెద్ద సంక్షోభంగా మారుతుంది. అందుకే దీన్ని తాత్కాలికంగా చూసి వదిలేయడం కాదు, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలి. రైతు నిలబడితేనే దేశం నిలబడుతుంది. డీజిల్ ఆగితే ట్రాక్టర్ ఆగుతుంది, ట్రాక్టర్ ఆగితే పంట ఆగుతుంది, పంట ఆగితే దేశ ఆర్థిక వ్యవస్థ ఆగుతుంది. బంకు ముందు క్యూలు కనిపిస్తున్నాయి, కానీ నిజంగా నిలిచిపోయేది రైతు ఆశలు.
ఇది కేవలం ఇంధనం కొరత కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన హెచ్చరిక. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. రైతు కష్టపడితేనే మనం బతుకుతాం. ఇంధనం లేకపోతే వాహనం ఆగుతుంది. రైతుకు డీజిల్ లేకపోతే జీవితం ఆగిపోతుంది. ఇది కేవలం ఒక న్యూస్ కాదు, ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండాలి, అపోహలకు లోనవ్వకూడదు, నిజాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే మీకు మా స్పెషల్ రిపోర్ట్. అండ్ రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది. ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం మీద 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు.